ఎన్టీఆర్ ముక్కుపై గరికపాటి నరసింహారావు కీలక వ్యాఖ్యలు. తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసి విశ్వంలో కూడా తెలుగువారి సత్తా చాటడానికి దివి నుంచి భువికెగిన మహామనిషి నందమూరి తారక రామారావు. రీసెంట్గా గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ని స్థాపించి 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు ఎన్టీఆర్ గురించి చెప్పిన విషయాలు అభిమానుల్లో అమితానందాన్ని ఇస్తున్నాయి. గరికపాటి గారు మాట్లాడుతూ, నేను ఎన్టీఆర్కి వీరాభిమానిని. ఇప్పుడు పై లోకంలో కూడా ఎన్టీఆర్ తన పరిపాలనని కొనసాగిస్తున్నారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి తెలుగువారి ఇంట్లో ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో చేసిన ఎన్టీఆర్ ఫోటోని ఉంచండి. మీ పిల్లలకి ఆ ఫోటో చూపించి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పండి. అలాగే ఎన్టీఆర్ గారు కూడా మన తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు. 1970లో కొంతమంది హిందీ నిర్మాతలు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ₹1,00,00,000 ఇస్తామని రాముడు కృష్ణుడు వేషం వేయమని అడిగారు. కానీ ఎన్టీఆర్ నో చెప్పాడు. 10 లక్షలు ఇవ్వండి, తెలుగులోనే చేద్దామని అనేవారట. ఆ విషయాన్ని గుర్తు చేశారు గరికపాటి. తెలుగు అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో చెప్పే సందర్భంగా ఉదాహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో దర్శకుడు వైవి చౌదరి పాల్గొనడంతో మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు గరికపాటి. ఎన్టీఆర్ ప్రతి పుట్టినరోజుకి చాలా ఏళ్ల నుంచి పేపర్లో ఎన్టీఆర్ తన బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని ఉన్న ఫోటోని వైవి చౌదరి ప్రింట్ చేయిస్తాడు. ఆ ఫోటో రక్త సంబంధం సినిమాలో సావిత్రి గారు తన ఒడిలో ఉన్న బాబుకి ఆ ఫోటో చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. ఆ సీన్లో తప్ప ఆ ఫోటో ఎక్కడా ఉండదు. రాముడు కృష్ణుడు పాత్రల ఫోటో కంటే చాలా అందంగా ఉంటుంది ఆ ఫోటో. అలాంటి ఫోటోని చూపిస్తున్న చౌదరి గారికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్ ముక్కు ఎవరికీ రాదు, ఎందుకంటే అది కోటేరు ముక్కు. 16 ఏళ్ల అమ్మాయి అయినా ఆ ముక్కు చూసి ఎన్టీఆర్ వెనక పడాల్సిందే. అసలు అలాంటి ముక్కు ఉన్న భర్త దొరికితే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకున్న ఫలం లభిస్తుంది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ నేర్చుకోవాలని, అంకితభావం, దేశభక్తి అలవర్చుకోవాలని చెప్పుకొచ్చారు గరికపాటి నరసింహారావు గారు. నాయకుడు అంటే 10 మందికి కూడా తెలియని వారు అనేక స్కాములు చేస్తూ దొరికిపోతున్నారు. 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ అనుకునుంటే 2 తెలుగు రాష్ట్రాలను దోచుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నోరు విప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు. కానీ ఆయన నీతికి నిజాయితీకి కట్టుబడ్డ మనిషి. ప్రస్తుతం అలాంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. పుట్టిన ప్రతి పిల్లవాడికి ఎన్టీఆర్ జీవిత కథను చెప్పి పెంచండి. దేశం కోసం, సమాజం కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగాల గురించి వివరించండి అని చెప్పుకొచ్చారు గరికపాటి.